అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు సంబంధించిన సతీష్ యాదవ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన వ్యవసాయ పనులు అలాగే హమాలీగా మేస్త్రిగా విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య, 2 కుమారులు ఉన్నారు. వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే మెడ మీద గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా కట్ చేశారు, దాన్ని కోసివేశారు. రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి వ్యక్తిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలిసిన వెంటనే డిఎస్పీ చంద్రశేఖర్ అలాగే సిఐ శ్రీనివాస్ గౌడ్ ఇతర బృందంతో వెళ్ళారు. ఆ మృతుని వద్ద ఫోన్ లభ్యం కావట్లేదు. ఫోనును ఎవరైనా తస్కరించారు, హత్య చేసినటువంటి ఆ నిందితులే తీసుకెళ్లారా అనేటువంటి కోణంలో సైతం విచారణ జరుగుతుంది. తమకి ఎవరి మీద అనుమానం లేదు, ఎవరికితోని పాత కక్షలు లేవు, మరి ఎవరు చేశారు ఏంటి, ఘాతకానికి ఎవరు పాల్పడ్డారు అనే కోణంలో సైతం కుటుంబ సభ్యులు సమాచారం అందిస్తున్నారు. దీంతో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన తీరు, ఎవరు చేసి ఉంటారు, ఎందుకు చేసి ఉంటారు అనేటువంటి కోణంలో సైతం విచారణ జరుపుతున్నారు. మొత్తం మీద ఆ గ్రామానికి చెందినటువంటి పలువురిని విచారణ జరుగుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఒక్కసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి నిత్యం ఏదో ఒక దగ్గర క్రైమ్ అనేది పెరుగుతూనే ఉంది. క్రైమ్ రేటు ముఖ్యంగా చందుర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన తంగలపల్లి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ లాంటి మండలాల్లో సైతం ప్రతిరోజు ఇక్కడ అక్కడ తేడా లేకుండా వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. నేర ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.